సరే ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ట్రెమెండస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు. సో 'కేజీఎఫ్' కానివ్వండి, 'సలార్' కానివ్వండి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా, ఈ స్టోరీ అనేది ఆడియన్స్కి వెళ్ళాలని. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు నాకు మూవీ గుర్తొచ్చింది. 'ఉత్తమ్ విలన్‌లో' కమల్ హాసన్ గారు కూడా ట్రై చేశారు. పాట కథక్కళి కేరళ. సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ. సో ఆ రిజంబలెన్స్ ఏమైనా ఉందా? ఆ జాగ్రత్తలు తీసుకున్నారు, అట్లా కాకూడదు మా మూవీ కొంచెం బెటర్. అది మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ. ఇది కంప్లీట్గా యక్షగానం అంటే యక్షగానం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్కి యక్షగానకి అలా ఏమీ షిఫ్ట్ లేదు, బ్యాక్ స్టోరీ ఏం లేదు. దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ఇస్ ద మెయిన్. యాక్చువల్లీ ఆ స్టోరీయే కమర్షియల్గా ఉంది. దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ. అప్పుడు నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, సో గర్గర మండల అని. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది, నేనే హీరో చేశాను యాక్చువల్లీ, బిలిండర్ అని. సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు. సో ఒక ఆడిషన్ చేశాను, ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను, కటక అని ఒక మూవీ. ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక 300 కిడ్స్ వచ్చారు యాక్చువల్లీ టోటల్గా. దాంట్లో ఒకే 1 కిడ్కి నేను అవకాశం ఇచ్చాను. సో నాకు గిల్ట్ వచ్చింది, 300 కిడ్స్ వచ్చేసారు, నేను ఒకే ఆప్షన్ ఇచ్చాను కదని. సో నెక్స్ట్ ఐ హ్యావ్ డిడ్ ఆ 300 చిల్డ్రన్స్ యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను. లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్. 300 కిడ్స్ని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైం తీసుకొని యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్, మధ్యాహ్నం షూట్ అలా చేసాం యాక్చువల్లీ. వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్.